హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. టుడే ఆరకాకరకాయ కూర ఎలా ఉండాలో చూసేద్దాం. ముందుగా ఇట్లా ముక్కలన్నీ కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు. పోపు వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉల్లిపాయలు వేగే వరకు చూసి ఆ తర్వాత మనం ఆరకాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోవడమే. ముక్క మగ్గింది అండి. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం, మా పిల్లలు ఎక్కువ కారం తినరండి, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి, మీరు తినగలిగే అంత వేసుకోండి. ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. అంతేనండి, ఆరకాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.